ఈ తుఫాను వల్ల తిరుమలపురం పంచాయతీ, అదేవిధంగా కోదాడ పంచాయతీ ఇటు ఇల్లు ముళ్ళిపోవడం కాకుండా రైతులు కూడా అన్ని విధాలా నష్టపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు రైతులకి అటు ఇళ్లలో ఉన్న వాళ్ళకి గృహ నిర్మాణం ఏర్పాటు చేయడం, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆహారాలు కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికి ప్రతి ఫ్యామిలీకి 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా వెంటనే ప్రజల్ని ఈ నీరు పోకుండా ఆదుకున్నట్లయితే వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటారో, మరి 6 రోజులు బట్టి పనులు ఇంట్లో రావడానికి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారో తప్పనిసరిగా మరి దీనికి ఈ పంచాయతీకి పర్మనెంట్గా సిమెంట్ డ్రైన్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రభుత్వం గతంలో చేయలేకపోయినప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. మీరు తప్పనిసరిగా ఇక్కడ కట్టినటువంటి అరవిందో కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ భూములు తీసుకున్నారో, వీళ్ళ పొంతలు తీసుకున్నారో, వీళ్ళకి వరద పోయే జమ్మేరు కలిపేశారు. వాళ్ళని పిలిపించి ఇమీడియట్గా పర్మనెంట్గా కోదాడ పంచాయతీ మొదలుకొని కడారపేట దాకా పర్మనెంట్ డ్రైన్ ఎత్తేనే ఇది సుఖపడతారు తప్ప ఈవేళ మట్టి తీసి మళ్ళీ వరద వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వీళ్ళని పర్మనెంట్ క్యూర్ చూడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాం.